పుష్ప 1 ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజ్ మీద నుంచొని బన్నీతో అన్న, బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీ కోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయ అక్కడ సినిమాని అని చెప్పి. సో 3 years తర్వాత పుష్ప 2కి బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని. నాట్ నీడెడ్, బికాజ్ మొత్తం ఇండియా మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. ఆ సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకి ఏదో ఒకటి హెల్ప్ అవ్వాలి. హీరో గురించి మాట్లాడినా, డైరెక్టర్ గురించి మాట్లాడినా, అందులో మనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడినా, మ్యూజిక్ గురించి మాట్లాడినా, ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమాకి అవసరం లేదు, ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి. వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా, నా ఫీలింగ్స్ అన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఈ 10 minutes పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్. ఆ 10 minutes తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడండి, ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్. ఆ సీన్లో సుక్కు హార్ట్ అటాక్ తెచ్చుకోకు, ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా, ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే. ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట, ఈ సీన్కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత, ఎంత స్కోప్ కావాలంటే అంత, ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్, అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు. అండ్ బన్నీ ఎరగొచ్చాడు. అది నేను జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒకటే చూశాను.